అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా వారు రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మె నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. వీధులు బహిష్కరించిన అంగన్వాడీలో గత 16 రోజుల నుండి ఆందోళన బాటపట్టారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా 16వ రోజున బుధవారం నెల్లూరు పొదలకూరు రోడ్లో ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ఎదుట బైఠాయించారు. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి నివాసం వద్దకు పెద్ద ఎత్తున అంగన్వాడీలు తరలి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు మేము మినిస్టర్ గారి ఇంటి దగ్గరకు వచ్చాం. మినిస్టర్ గారికి మా వినిపించుకుంటున్నాం. మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. గత 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంత ఇది అని అడుగుతున్నాం మేము. అందుకని బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయినా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.